హలో, మీరు నన్ను ఎందుకు కిడ్నాప్ చేశారు? పిచ్చ ఆనందంగా ఉంది భాష. నా లైఫ్ లో ఇంత ఆనందంగా ఫీల్ అవటం ఇదే ఫస్ట్ టైం భాష. మేఘమాల లాంటి మంచి మనసుని అర్థం చేసుకోలేకపోవడం ఆ మూర్ఖుల తప్పు. ఈ రాత్రి జరగాల్సింది జరిగాక రేపొద్దున్నే ఫోన్ చేస్తాను. ఫోన్ ఏంటి, తిన్నగా తీసుకెళ్ళి వాడి ముందే నిలబెడతాను. జరిగిందంతా ఓ షార్ట్ స్టోరీలా కాకుండా విపులంగా వివరంగా ఓ నావెల్లా చెప్తాను. అన్యాయం అయిపోయిన నువ్వు ఎంత ఏడుస్తావో అంతకంటే ఎక్కువగా వాడేడుస్తాడు. రేపొద్దున నువ్వు కూడా నీకు మిగిలిన రిలేషన్స్ ఏంటో, నువ్వు కంగారులో మర్చిపోయి ఏంటో అన్నీ క్లియర్గా తెలుసుకుంటావు. మ్యాటర్ అర్థమైంది కదా? మెంటల్లీ ప్రిపేర్ అయిపో. యాండి యాండి ప్లీజ్ తలుపు తీయండి, ప్లీజ్ ప్లీజ్. యాండి యాండి ప్లీజ్ నన్ను వదిలేయండి, ప్లీజ్. యాండి యాండి గుమ్మం దాకా వచ్చినట్టే వచ్చి మాయమైపోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు కూడా అదేరా. నాకు మాత్రం చాలా విసుగ్గా ఉంది నాయన. ఇదిగో అదిగో అన్నారు కానీ అమ్మాయి రావడం మాత్రం కనిపించడం లేదు. ఇంకో క్షణం కూడా ఇక్కడ ఉన్నాను. ఇంకో పంతులు చూసుకోండి. హలో, ఇక్కడ రౌడీలు కూడా ఉన్నారు. మీరు గుమ్మం దాటితే వాళ్ళు డ్యూటీలోకి దిగుతారు. అంటే ఏంటి మీ ఉద్దేశం? కొడతారా ఏంటి? రౌడీలు చేసే పని అదే కాదండి. ఏడ్చినట్టే ఉంది. ఆ 15,116 కానివ్వండి, ఏం చేస్తాం? మా టెన్షన్ లో మేముంటే మధ్యలో మీ గోల ఏంటండి? మరి చిత్తు ఇలా రా. ఈ పెళ్లి ఏదో అయిపోతే తర్వాత మీ బాబాయ్ వచ్చినా ఏం చేయలేడు అనుకున్నాను రా. ఇప్పుడు చూస్తే అవుతుందో లేదోనని టెన్షన్ గా ఉందిరా. ఒకవేళ పెళ్లి ప్లాన్ తెలిసిపోయి ఆయనకు ఫోన్ చేస్తుందేమోనని భయంగా ఉందిరా. చేసుండదు పిన్ని. చేస్తుంటే నేను ముందే చెప్పినట్టు బాబాయ్ దగ్గర నుంచి ఫోన్ వచ్చేసి ఉండేది కదా. మనని చావతిట్లని తిట్టేసి ఉండేవాడు కదా. ఎక్కడో ఉన్న నాన్నకు ఫోన్ చేస్తే మిమ్మల్ని తిడతారు అంతే. అదే పక్కనున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిందనుకోండి, ఈ పెళ్ళే జరగకుండా ఆపుతారు. తెలివైంది. ఆఖరి నిమిషంలో ఈ పెళ్లి గురించి కనిపెట్టేసింది. పోలీసులు ఈ పెళ్లి ఆపడమే కాదు, మిమ్మల్ని స్టేషన్ కి కూడా తీసుకెళ్తారు. పోలీస్ బూట్లు బాగా గట్టిగా ఉంటాయి. నీకు పోలీస్ దెబ్బలు కొత్త కాదేమో గానీ నేను తట్టుకోలేను తల్లోయ్. నోరు మీరా, నేనేమైనా రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టొచ్చే రౌడీ షీట్ ఉన్నాయంట్రా? పోలీస్ దెబ్బలు పక్కన పెట్టు. రేపు మీ బాబాయ్ వచ్చి కొట్టే దెబ్బలు తలుచుకుంటూనే నా వల్లంతా వణికిపోతుందిరా. అమ్మా తల్లి, మీరిచ్చే 15,116 రూపాయలు నాకొద్దు. నేనే మీకు 5,116 రూపాయలు ఇస్తానమ్మా. నన్ను వదిలేయండి అమ్మా. ఊరుకోండి పంతులు గారు, చిన్నపిల్ల ఏదో చెప్పిందని మీరు కూడా భయపడితే ఎలా? ఒరే జిత్తు,
తనకు తెలిసిపోయిందేమోనని అనవసరంగా మనమే కంగారు పడుతున్నామేమో. ఒకసారి ఫోన్ కలుపురా. నిజంగా తెలిసిపోయి కంప్లైంట్ ఇచ్చుంటే అది ధైర్యంగా ఫోన్ ఎత్తి మాట్లాడుతుంది. లేదంటే చివరి నిమిషంలో వెనక్కి వెళ్ళడానికి ఇంకేదో కారణం ఉండే ఉంటుంది. అది కరెక్టే. రింగ్ అవుతుంది. మాట్లాడు. రింగ్ అవుతుందంటే ఎవరో చూడు భాష. అన్నా ఎందుకులన్నా, ప్రమాదమేమో. చూస్తే ప్రమాదం ఉండదు, ఫోన్ ఎత్తి అడ్డదిడ్డంగా మాట్లాడితే ప్రమాదం. అన్నా ఎవరో బేవర్స్ అని ఉందన్నా. ఇంట్లో వాడై ఉంటాడులే. నువ్వెలా చెప్పగలిగావన్నా? ప్రతి ఇంట్లోనూ బేవర్స్ ఉంటాడని గ్రంథం నాగరాజు గారు గమ్యం సినిమాలో చెప్పారు కదా. ఇప్పటి వరకు ఇంటికి వెళ్ళకపోయేసరికి కంగారు పడి ఫోన్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ అంతకంటే పెద్ద బేవర్స్ కిడ్నాప్ చేశాడని తెలియదు పాపం. ఇప్పుడు ఏం చేయమంటావన్నా? కట్ చేసి స్విచ్ ఆఫ్ చేయి. అన్నా ఫోన్ బాగుంది, సిమ్ తీసి వాడుకోమంటావన్నా? నీ ఇష్టం భాష, నీకేదో ఒకటి గిట్టుబాటు అవ్వాలి కదా. థ్యాంక్స్ అన్నా. పిన్ని ఫోన్ తీయడం లేదేంటి? ఇంకొకసారి ట్రై చేయరా. ఏంటి పిన్ని, ఇందాక రింగ్ అయింది, ఇప్పుడేమో అందుబాటులో లేదని చెప్తుంది. సిగ్నల్స్ ఉండుండోరా. అంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళుండదు, అక్కడికి వెళ్ళుండొచ్చు, ఇక్కడికి వెళ్ళుండొచ్చు అని అనవసరంగా మనమే ఊహించుకొని కంగారు పడిపోవడం ఎందుకు? రేయ్ వెతకండిరా, రోడ్లన్నీ వెతకండి, ఎక్కడున్నా తెల్లారేసరికి పట్టుకోండి. ఏదోలా ఈ పెళ్ళి అయిపోతే ఇక మా ఆయన కూడా నన్నేమి చేయలేడు. వెళ్ళండిరా. రండిరా. అన్నా థ్యాంక్స్ అన్నా. థ్యాంక్స్. ఎంత అమాయకంగా నవ్వుతున్నవే మేఘమాల. ఈ నవ్వు నీకు రేపు ఉదయం వరకే, తర్వాత లైఫ్ అంతా ఏడుస్తూ కూర్చోవాల్సిందే. నన్ను కొట్టినందుకు, నన్ను చంపాలనుకున్నందుకు తగ్గిన మూల్యం రేపు ఉదయం నువ్వు చెల్లించుకుంటావు. యోగికి నీకు ఏదో ఉందన్న రూమర్ రేపు ఎయిర్లోకొచ్చేస్తుంది. యోగిగాడు వెదవ గనక అలాంటి వాడితో నీకున్న సంబంధాన్ని పబ్లిక్ ప్రేమను కూడా అనుకోలేదు. అలాంటి వాడితో సంబంధం ఉంది అంటే నువ్వెలాంటి దానివో అని అంతా నిన్ను చీప్గా చూస్తారు. ఫ్రెండ్ ఫ్రెండ్ అని నెత్తును పెట్టుకున్న మా అమ్మ కూడా నిన్ను అసహ్యించుకుంటుంది. నువ్వు ఏకాగ్రమైపోతావు.
అలాంటి టైంలో నిన్ను ఓదారుస్తూ నీకు ధైర్యం చెప్తూ నీ పక్కన ఎవరైనా సపోర్ట్గా నిలబడతారా అంటే అది నేనే. ఐఎమ్ ఓన్లీ వన్ ఫ్రెండ్ ఫర్ యూ అని నువ్వే ఫీల్ అవుతావు. ఈ ఫ్రెండే నిన్ను తలెత్తుకోకుండా చేశాడని నువ్వు జీవితంలో కనిపెట్టలేవు మేఘమాల. హలో బాస్, నేను యోగిని మాట్లాడుతున్నాను. చెప్పు. మీరు చెప్పిన పని చెప్పినట్టు సక్సెస్ఫుల్ గా పూర్తి చేశాను. ఇప్పుడు మేఘమాల నా కంట్రోల్లో ఉంది. గుడ్. తను ఎదురుగా నిలబడి మాట్లాడలేదు కదా? బాస్, ఏ మ్యాటర్ ఎదురుగా ఉండి మాట్లాడాలో, ఏది వెనకాల చెప్పాలో, ఏది చెప్తే ఎదుటివాడి గుండె పేలి డామ్ అని కూలబడతారో తెలియకుండానే ఇంత పెద్ద ప్రొఫెషనల్ రౌడీనవుతానా? రై, అడిగిన దానికి స్ట్రైట్ గా ఆన్సర్ చెప్పు. పబ్లిసిటీ ఇస్తున్న రేంజ్ లో నీ గురించి నువ్వు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండర్స్టాండ్? అర్థమైంది బాస్. తన ఎదురుగా ఉండి మాట్లాడట్లేదు, సరేనా? ఈ నైట్ నువ్వు తన్ని జాగ్రత్తగా చూసుకో. తెల్లవారుగానే నేననుకున్నది అనుకున్నట్టు అయిపోతుంది. ఎలా బాస్? ఎలా జరుగుతుంది? మా ఇద్దరి మధ్య ఏదో ఉందన్న పుకార్ ఎలా లేస్తుంది? అదంతా నీకు అనవసరం. నేను చెప్పింది చెప్పినట్టు చెయ్యి. దట్స్ ఆల్. అది కాదు బాస్, నాకు ఫ్రీ హ్యాండ్ తీసుకోవాలనుంది. ఫ్రీ హ్యాండా అంటే? ఏముంది, మీరు పుకార్ పుట్టించాలనుకుంటున్నారు, నేను దాన్ని నిజం చేద్దాం అనుకుంటున్నాను. రేయ్, ఏం మాట్లాడుతున్నావు? మంచి చికెన్ ముక్కకి ఊరకుక్కని కాపలా పెట్టకూడదు బాస్. కంట్రోల్ చేసుకోలేదు, తినేస్తుంది. రేయ్, పిచ్చి పిచ్చిగా మాట్లాడు అంటే ప్రాణాలు తీసేస్తాను. ఆవేశపడకండి బాస్, అర్థం చేసుకోండి ప్లీజ్. ఏరా, తమాషాగా ఉందా? అయినా మీరు అనుకుంటున్న దానికి నేను చేయబోయేదానికి కనెక్టివ్గానే ఉంది బాస్. పుకార్ లేపితే ఏ రోజుకైనా అందులో నిజం లేదని తెలిస్తే దాని మీద పడ్డ మచ్చ తొలగిపోతుంది. అదే నిజం చేశామనుకోండి, మచ్చ పర్మనెంట్. నేను ఫ్రీ హ్యాండ్ తీసేసుకుంటున్నాను బాస్. రేయ్, నేను చెప్పినట్టు వింటారని మాటిచ్చావు. రౌడీలు మాట మీద నిలబడరు, అలా వాళ్ళు నిలబడినా రౌడీలు కాలేరు. రేయ్ రేయ్, కావాలంటే నీకు ఇంకా డబ్బులు ఇస్తాను రా. ఎంత కావాలంటే అంత ఇస్తాను. తను మాత్రం ఏం చేయకు, తను టచ్ చేయకు. సారీ బాస్, తను వయసులో ఉంది, పైగా అందంగా ఉంది. నేను మందులో ఉన్నాను, మత్తుగా ఉన్నాను. ఈ కైపుని కంట్రోల్ చేసుకోవడం కష్టం బాస్. కావాలంటే మీరిచ్చిన డబ్బులు తిరిగి మీకే ఇచ్చేస్తాను. వీడియో ఇలా రివర్స్ అవుతున్నాడు. సరే, కనీసం ఈ మాట మీదే నేను నిలబడు. నేను వచ్చేంత వరకు ఆగు. నా డబ్బులు నాకు తిరిగి ఇచ్చేసేంత వరకు తన్నేం చేయకు. మీరు వచ్చేంత వరకు ఆగితే తనను మీరు కాపాడుకోగలను అన్న కాన్ఫిడెన్స్ ఏమో. అంతసేపు ఆగటం కష్టమేమో బాస్. నిజంగా మీరు వచ్చి తనను కాపాడేస్తే చేతిలోకి వచ్చింది నోటికి అందకుండా పోతుంది కదా బాస్. నేను డిసప్పాయింట్ అవుతాను కదా. తమ్ముంటే నేను వచ్చేంత వరకు ఆగరా. వెయిట్ చేయి. అవును బాస్, దమ్ముంది, కానీ వెయిట్ చేయలేను బాస్. ఓకే బాస్, నువ్వు ఛాలెంజ్ చేసావని కాదు, కానీ ఈ సొమ్ము తిన్న విశ్వాసం నన్ను ఎక్కడో టచ్ చేస్తుంది. ఆ విశ్వాసంతోనే ఆగుతున్నాను. జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగుతావు. ఈ లోపు నువ్వు రాగలిగితే ఓకే. హలో హలో, రేయ్!
కాన్సెప్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదన్నా. చెప్పాను కదా భాష, వాణ్ణి టెన్షన్ పెట్టి పిచ్చి కుక్కల రోడ్డు మీద పరిగెత్తించి అప్పుడు ఈ మేఘమాల జీవితానికి చరమగీతం పాడుతాను. తను కొంచెం మంచోడు కనుక నీ మాటలకి టెన్షన్ పడొచ్చన్నా. ఈవిడే బుట్టబొమ్మని తెలియదు కనుక అతను ఎందుకు టెన్షన్ పడతాడు? అదీగాక ఈ మేఘమాల మీద మచ్చబడాలనుకునేవాడు పరుగులెందుకు పెడతాడు? పెడతాడు భాష. వాడు కొంచెం మంచోడు కాదు, బాగా మంచోడు. కాబట్టే మేఘమాలను టచ్ చేయకూడదు అన్న కండిషన్ మీదే మన కాంట్రాక్ట్ ఇచ్చాడు. వాడి గొంతులో కంగారు చూస్తుంటే మేఘమాల మీద తనకేదో తెలియని సాఫ్ట్ కార్నర్ ఉంది భాష. ఎంతైనా తన ఫ్రెండ్ కదా, ఆ రీజన్తోనైనా వాడు పరుగులు పెట్టుకుంటూ వస్తాడు, అలసి కూలబడిపోతాడు. అప్పుడు వాడికి ఎదురుగా మేఘమాలను నిలబెట్టి, చెడిపోయిన ఈ బొమ్మ నీ బుట్ట బొమ్మ అని చెప్తాను. వాడు ఏడుస్తాడు, గుండెలు బాదుకుని ఏడుస్తాడు. అప్పుడు వాడి ఫ్యామిలీ మొత్తం ఏడుస్తుంది. ఆ ఏడుపు వాడికి పర్మనెంట్ గా మిగిలిపోతుంది. రా 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 రిషి, రారా రే. మేఘమాల, రే యోగి, యోగి, మేఘమాల, యోగి, మేఘమాల, యోగి, రే యోగి, రే యోగి, మేఘమాల, యోగి, నమస్తే బాస్. నువ్వు ఇచ్చిన అడ్రస్ కి పరిగెత్తుకుంటూ వచ్చినట్టున్నావు. 5 నిమిషాల్లో వచ్చే అడ్రస్ కి అరగంట టైం ఎందుకు ఇస్తాను బాస్? ఎప్పుడైతే నువ్వు మేఘమాలను చూపించి అదిగో ఆ అమ్మాయిని నువ్వు కిడ్నాప్ చేయాలి అని అన్నావో అప్పుడే నా మైండ్ సెట్ మారిపోయింది బాస్. అందుకే నువ్వు చెప్పిన అడ్రస్ కి కాకుండా నాకు నచ్చిన అడ్రస్ కి తీసుకొచ్చా. ఆ ధైర్యంతో నేను నీకు అరగంట టైం ఇచ్చా. 5 నిమిషాలు పూర్తయింది, ఇంకా 25 నిమిషాలు మాత్రమే మిగిలింది. మేఘమాల జీవితంలో ఓ అధ్యాయం ముగిసిపోతుంది. మేఘమాలకి ఏమన్నా అయిందో నీ ప్రాణం తీస్తాను కొడక. ఎక్కడున్నావు చెప్పరా? చెప్తాను, ఉదయం అన్నీ చెప్తాను. నువ్వు వద్దన్నా, చెవులు మూసుకున్నా, చెవులో శంఖం ఊదినట్టు మరీ చెప్తాను. ఈలోపు నువ్వు కాపాడుకోగలిగితే మేఘమాలని కాపాడుకో. ఇందాకే నువ్వు తెర మీదే కాదు జీవితంలో కూడా హీరోవి అని మేఘమాల చాలా గొప్పగా చెప్పింది.
నచ్చిన ఆడది ఇంకో మొగోడు గురించి గొప్పగా చెప్తే ఎంత మండుతుందో తెలుసా? ఆ మంటతోనే నీకు అరగంట టైం ఇచ్చాను. నీకింకా 23 నిమిషాలే టైం ఉంది. అది పూర్తవ్వకముందే వచ్చి నీ హీరోయిజం చూపించు, లేదా నా విలనిజం చూడడానికి ఉదయం వరకు వెయిట్ చేయి.